మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, గతించిన వారం నుండి వారం వరకు కూడా తన కాపుదల, తన కృప మన పట్ల, మన కుటుంబాల పట్ల దేవాది దేవుడు ఉంచిన విధానము ప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ నిమిత్తము అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు కూడా మా నిమిత్తం, మా పరిచర్య నిమిత్తం ప్రార్థన చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. యెహోవా దేవుడు గల జనులు ధన్యులు అని లేఖనం తెలియజేస్తుంది. తన పేరు పెట్టుకున్న మనము, తన నామంలో జీవిస్తున్న మనము ధన్యులై ఉన్నామని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. మంచిది. ఇట్టి గొప్ప యోగ్యత దేవాది దేవుడు మనందరికి కూడా అనుగ్రహించిన విధానం ప్రభు వారి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడే మనకు అండగా ఉన్నప్పుడు, దేవుడే మనకు తోడైనప్పుడు, ఆయన జనులై మనం ఉన్నందుకు అది గొప్ప ధన్యత మానవులకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆయన బిడ్డలమైన మనము ఈ దినము ధన్యులై ఉన్నామని దేవుడు మనకి మాట ద్వారా లేదా లేఖనం ద్వారా సెలవిస్తున్నాడు. అటువంటి బిడ్డలుగా మనందరం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మంచిది. యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం మీకు చదివి వినిపిస్తున్నాను. బైబిల్ గ్రంథాలు మీ దగ్గర ఉంటే తెరిచి చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అప్పుడు వాడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనం చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనా గ్రంథము ఒక చిన్న గ్రంథము, మనకు తెలిసిందే. గాని దాంట్లో అనేక విలువైన మాటలు దేవుడు మనకు రాసిపెట్టి ఉన్నాడు. ఈ మాటలు మనం అనేక మార్లు విని ఉంటాం, అనేక మార్లు చదివి ఉంటాం. దేవాది దేవుడు ఈ దినం మనతో ఏం మాట్లాడాలని ఆశిస్తున్నారో దేవుని మాటల్లో కొంచెం ధ్యానిద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే వాడ నాయకుడు వచ్చి ప్రవక్త అయిన యోనాని, దేవుని దాసుడైన యోనాని, దేవుని సేవకుడైన యోనాని ఏమని పిలుస్తున్నాడు? ఓయి నిద్రపోతా, నీకేం వచ్చింది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు అని వాడ నాయకుడు, ఒక అన్యుడు, ఒక దైవజనుని తెలియజేస్తున్నాడు. ఎందు నిమిత్తం ఈ మాట పలకవలసి వచ్చింది అంటే, కొంచెం మనం ముందుకి లేదా లోతుకి వెళ్తే మొదటి వచనం నుండి మనం చూస్తే దేవాది దేవుడు యోనాతో ఒక మాట అంటాడు. ఏ మాట అంటాడంటే, నినివే పట్టణస్థులు నా దృష్టికి వారు చేసిన నేరములు లేదా వారు చేసిన పాపములు అతి ఘోరంగా ఉన్నాయి. వారికి దుర్గతి పడుతుంది, లేదా నా కోపము లేదా నా శాపము, నా యొక్క ఉగ్రత ఆ దేశం మీదకి వస్తుంది లేదా ఆ ప్రాంతం మీదకి వస్తుంది. అది మహాపట్టణము, అనేక జనులు అక్కడ ఉన్నారు. వారికి ఈ మాటను తెలియజేయోనా అని ప్రవక్త అయిన యోనాను ఈ మాట తెలియజేసినప్పుడు, యోనా ఏం చేయాలి? నేను సిద్ధం ప్రభువా, లేదంటే నేను చేయలేను ప్రభు అని దేవునికి ప్రార్థన చేయాలి. గాని దేవునికి వ్యతిరేకంగా, ఈ దేవుని మాట వినకుండా, దేవునికి ఏ మాట చెప్పకుండా దేవుని సన్నిధిలో నిలవలేదంట. దేవుని సన్నిధి నుండి పారిపోయాడంట. ఎక్కడికి పారిపోయాడు? నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళాడు. దేవాది దేవుడు అనేక ప్రవక్తలతో అనేక మాటలు ఈ విధంగా చెప్పి ఉన్నాడు. నా బిడ్డలు రక్షించండి, నా బిడ్డల మీదకి శాపం వస్తుంది, లేదా నా బిడ్డల మీదకి దుర్గతి వస్తుంది, నా బిడ్డలపైకి నా కోపం వస్తుంది, వాళ్ళు చేస్తున్న పనులు నాకు నచ్చటం లేదు, నా మాట వినడం లేదు, వారు నాకు వ్యతిరేకులుగా ఉన్నారు అని అనేక సేవకులకి దేవాది దేవుడు చెప్పినట్లుగా బైబిల్ గ్రంథాలు ఉంటాయి. ఇర్మియాకి అంటాడు దేవుడు, నా బిడ్డల దగ్గరికి మీరు వెళ్ళి నువ్వు ప్రవచించు, నేను చెప్పిన మాటలు నువ్వు చెప్పు అంటే ఆయన ఏమంటాడంటే, ఇర్మియా నేను బాలుడినయ్యా, నేను చెప్పలేను అంటాడు. నువ్వు బాలుడిని అనవద్దు అని కొన్ని మాటలు బలపరిచి దేవుడు ఇర్మియాను పంపించినట్లుగా ఉంటది. అదే విధంగా మనం చూసుకుంటే యెషయా ప్రవక్త కూడా అదే మాట అంటాడు, నేను అపవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నేను నివసిస్తున్నాను ప్రభు, నేను ఎలా చెప్పగలను అంటే దేవుడు దానికి కూడా జవాబునిచ్చి ఆ యెషయా ప్రవక్తని తన యొక్క బిడ్డల పట్ల పంపించినట్లుగా ఉంటుంది. అదే విధంగా మనం చూసుకుంటే మోషేని ఎన్నుకున్నప్పుడు మోషేని కూడా నా ప్రజలను రక్షించుటకు ఐగుప్తు దేశం నుండి తోడుకొని కానాను దేశం రాటకు మోషేని ఎన్నుకున్నాడు. మోషేని పిలిచినప్పుడు మోషే అంటాడు, నేను నత్తివాడును అంటాడు, నేను వెళ్ళలేనయ్యా, నీ మాటలు నేను ఎలా చెప్పగలుస్తాను అని చెప్పినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఆయనకు కూడా బలపరిచి తన ప్రజల దగ్గర పంపించినట్లుగా ఉంటది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే యోనా ఏ ఒక్క మాట కూడా పలకలేదు, చేస్తానని చెప్పలేదు, చెయ్యనని చెప్పలేదు, గాని దేవుని సన్నిధి నుండి పారిపోయినట్లుగా ఉన్నాడు. ఈ దినం మనం ఎలాగున్నాం? దేవుని మాట వినేవారిగా ఉన్నామా? ప్రార్థనకి దూరం అవుతూ, దేవుని వాక్యానికి దూరం అవుతూ, దేవుని ఆరాధనకి దూరం అవుతూ, దేవుని మాట వినకుండా నిర్లక్ష్యం కలిగి మనం జీవిస్తున్నావా?
ఏ విషయంలో కూడా దేవుని ప్రార్థించకుండా మన సొంత నిర్ణయాలు తీసుకుంటూ, మన సొంత కార్యాలు చేస్తూ, మన సొంత పనులు చేస్తూ, దేవుని మీద నింద వేస్తూ జీవించే బిడ్డలుగా మనం ఉన్నామా? యోనా అదే విధంగా జీవించాడు. ఏమేం జీవించాడంటే, దేవుడు అన్నాడు నినివే పట్టణానికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు? తర్షీష్కి వెళ్ళి వాడ ఎక్కాడంట. ఆయన వాడ ఎక్కి తర్షీష్కి వెళ్ళినట్లుగా మనకి తెలియజేస్తుంది. ఎక్కడికి వెళ్ళాడు? దేవునికి దూరంగా వెళ్ళాడు. దేవుని సన్నిధి నుండి పారిపోయాడంట. దేవుని సన్నిధిలో నిలవలేని ప్రజలు, క్రైస్తవ బిడ్డలమైన మనకి దేవాద దేవుడు ఇదన మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుని సన్నిధిలో నిలవలేని వారు, ఆ దేవుని మాటలు వినకుండా పారిపోయేవారు ఈ దినం ఉన్నారా? ఉంటే దేవాది దేవుడు ఏమి కలగజేస్తాడు? నిద్రమత్తుని కలగజేస్తాడంట. దావీదు అంటాడు 51వ కీర్తనలో, నీ సన్నిధి నుండి నన్ను తోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయద్దు, నీ రక్షణ ఆనందము నాలో పుట్టించు అంటాడు. ఈ దినము దావీదు వేడుకుంటున్నాడు, దేవుని సన్నిధి నుండి నన్ను తీసివేయొద్దు అని. అయితే దేవుని సన్నిధిలో నిలవలేని బిడ్డలు అనేక మంది ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంటే నిర్లక్ష్యంగా ఉన్నవారు, దేవుని మాట వినిపించుకోపోయినట్టుగా ఉన్నారు, దేవుని వాక్యం చదువుతూ దాన్ని గ్రహించపోయిన వారుగా ఉన్నారు. అలాంటి బిడ్డలుగా మనం ఉన్నామా? దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవుల కొరకే, దేవుని బిడ్డల కొరకే ఈ దినం మాట్లాడుతున్నాడు. అలా ఉంటే దేవుడు ఎలా వస్తాడంటే, యోనా నుంచినట్లుగా. యోనాకి ఒక వాడ నాయకుడు వచ్చి తెలియజేస్తున్నాడు, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. ఈ దినము ప్రార్థన చేయటకు కూడా శక్తి లేని బిడ్డలుగా ఉన్నారు క్రైస్తవ బిడ్డలు. ఆరాధించుటకు శక్తి లేని వారిగా ఉన్నారు, స్తుతించుటకు శక్తి లేని వారిగా ఉన్నారు, దేవుడికి విరోధంగా జీవిస్తున్నారు. విరోధంగా జీవించిన వారికి దేవుడు ఎలా వస్తాడు? నిద్రమత్తుతో వస్తాడంట. అదే రోమపత్రికలో మనం చూసుకుంటే 11వ అధ్యాయంలో మాటలన్నీ కూడా ఉంటాయి. వాళ్ళకి నిద్రమత్తు మనస్సు ఇచ్చాడంట ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకంటే వారు ఆరాధకులుగా లేరు, వారు స్తుతించే బిడ్డలుగా లేరు, వారు దేవుని వెంబడించే బిడ్డలుగా లేరు, దేవునికి దూరంగా జీవించిన వారు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యంగా జీవించిన వారు ఉన్నారు గనక వారందరికి ఏం చేశాడు? నిద్రమత్తు గల మనసునిచ్చాడు. చూడలేని కళ్ళు ఇచ్చాడట, వినలేని చెవులు ఇచ్చాడంట. నిద్రమత్తు గల మనసుని వాళ్ళకి అనుగ్రహించాడు. ఈ దినము దేవుని వెంబడించకపోతే, దేవుని మాటలు మనం గ్రహించకపోతే, ఆ మాటలు విని మనం నిర్లక్ష్య పెడితే, దేవుడు మనకు కూడా నిద్రమత్తు గల మనసునిస్తాడట. యోనా దేవుని సన్నిధిని విడిచిపెట్టి వాడ ఎక్కినప్పుడు, వాడ ప్రయాణం చేస్తుండగా ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. సముద్రంలో తుఫాన్ రేగిందంట. దేవుడు ఒక గాలిని పంపించాడట, దాని ద్వారా వాడ బద్దలైపోయినంతగా తుఫాను పుట్టిందంట. చూడండి, ఈ దినము దేవుని వాక్యం మనలో లేకపోతే, దేవుని మాట మనలో లేకపోతే, దేవుడితో మనకి సావాసం లేకపోతే, దేవునికి విరోధంగా జీవిస్తే మనలో కూడా తుఫాన్లు రేగుతాయి. లేనిపోని కష్టాలను అనుభవిస్తాం, లేనిపోని శ్రమలను అనుభవిస్తాం. ఎక్కడి నుండి వస్తుందో తెలియదు, ఆ శ్రమ మన పైకి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, దేవుణ్ణి ప్రార్థించేవారుగా మనం లేము. ఒక అన్యుడు తెలియజేస్తున్నాడు ఒక దైవజనుడికి, ఒక ప్రవక్తకి, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? దేవుడు నిద్రమత్తునిచ్చాడు. చూడండి, క్రైస్తవ బిడ్డలమైన మనం కూడా నిద్రమత్తు కలిగి ఉంటున్నాం. సరైన సమయంలో దేవునికి ప్రార్థించకుండా, ఇంకాసేపు పోయిన తర్వాత ప్రార్థన చేస్తానులే, ఒక గంట తర్వాత నేను ప్రార్థన చేస్తానులే, లేదంటే మధ్యాహ్నం పూట నేను ప్రార్థన చేస్తానులే, ఇప్పుడు నాకు సమయం లేదు, లేదా నా జాబ్కి వెళ్ళాలి, లేదా నా వర్క్, నా పని కోసం నేను వెళ్ళాలి, లేదా నా బిడ్డల కోసం నేను వెళ్ళాలి అని ఏదో మాట చెప్తూ దేవునికి వ్యతిరేకంగా, లేదంటే దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మనం ఇవ్వకుండా నిద్రమత్తులుగా మనం ఉంటున్నామేమో. చాలా మంది క్రైస్తవ బిడ్డలు నిద్రపోతుంటారు. వాక్యం చెప్తున్నప్పుడు నిద్రపోతుంటారు, దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు నిద్రపోతుంటారు, దేవుని స్తుతిస్తున్నప్పుడు నిద్రపోతుంటారు. వాళ్ళకి నిద్రమత్తు కలిగిన మనసుని దేవుడు అనుగ్రహిస్తారు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని వారు వెంబడించేవారు కాదు, దేవుని స్తుతించేవారు కాదు, ఆరాధించేవారు కాదు. కనుక వారికి నిద్రమత్తు కలిగిన మనస్సుని అనుగ్రహిస్తాడు. ఈ దినము నువ్వు నేను ఎలాగున్నావు? అన్నిటికీ సమయాన్ని ఇస్తాం. మన పనికి సమయాన్ని ఇస్తాం, మన బిడ్డలకి సమయాన్ని ఇస్తాం, మనం ఎక్కడికి వెళ్ళాలంటే సమయాన్ని ఇస్తాం. మాత్రం దేవుని ప్రార్థించుటకు సమయాన్ని మాత్రం మనం ఇవ్వం. దానియేలుకి ఎంత కష్టం వచ్చినా, ప్రార్థించుటకు ఇబ్బంది కలిగించిన మనుషులు ఆయన ప్రార్థన మానుకోలేదు. దినానికి ముమ్మారు ప్రార్థన చేశాడు.
దావీదు అలా ప్రార్థన చేశాడు. దినానికి 7 మార్లు స్తుతించాడు, 3 మార్లు ప్రార్థన చేశాడు. ప్రార్థన వారు ఎప్పుడు విడిచిపెట్టలేదు కనుక వారు ప్రార్థన ద్వారా వారు అనేక విజయాలు పొందారు, ఆదరణ పొందుకున్నారు, శక్తిమంతులుగా ఉన్నారు. వారి కుటుంబాలను వాళ్ళు రక్షించుకున్నారు, వాళ్ళ దేశాలను వాళ్ళు రక్షించుకున్నారు, వాళ్ళ ప్రజల్ని వాళ్ళు రక్షించుకున్నారు. కేవలం ప్రార్థన ద్వారా, దేవుని స్తుతించడం ద్వారా. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇస్తున్నామా, నిర్లక్ష్యపరుస్తున్నాం? దేవునికి ప్రార్థించవలసిన సమయము మనము దేవునికి ఇస్తున్నామా? చూడండి, అక్కడ మనం చూసుకుంటే ఆ వాడలో ఉన్నవారు అనేక అన్యులు ఉన్నారు. వారి వారి దేవతలకు, వారి వారి దేవుళ్ళకి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే ఈ వాడ ప్రమాదం వస్తుంది, ఈ వాడ బద్దలైపోతుంది, మేమందరం నశించిపోతాం, అందరం చనిపోతామని దేవునికి ప్రార్థన చేస్తున్నారు వారు, దేవునికి స్తుతిస్తున్నారు వారు. దేవుని బిడ్డలమైన మనము ఈ సర్వ ప్రపంచం మీదకి ఏ తెగులు వచ్చినా, మన దేశం మీదకి ఏ తెగులు వచ్చినా, మన కుటుంబం మీదకే తెగులు వచ్చినా, మన సమాజం మీదకే తెగులు వచ్చినా, మన సంఘం పైకే తెగులు వచ్చినా ప్రార్థించేవారుగా ఉన్నామా, లేదు యోనా వలె నిద్రపోయేవారుగా ఉన్నామా? మనం అది నిర్లక్ష్యపు జీవితం, దేవుని మాట వినని జీవితము, దేవుని మాటలు మన హృదయంలో లేని జీవితం. అది మన హృదయంలో వాక్యాన్ని ఉంచుకొని భయభక్తులు కలిగి మన సమస్యలు, ఇతర సమస్యలు, అనేక మందికి వచ్చిన బాధలను బట్టి మనం ప్రార్థన చేసేవారుగా ఉన్నామా? ప్రార్థన చేస్తే దేవుడు అందరితో పాటు మనల్ని కూడా రక్షిస్తాడు, మన కుటుంబాన్ని రక్షిస్తాడు. అందుకే వాడ నాయకుడు వచ్చి అందరూ ప్రార్థన చేస్తున్నారు, నీకేం పట్టిందయ్యా? వాడ దిగువ భాగానికి వెళ్ళి నిద్రిస్తున్నావు, పోయి నిద్రపోతా అని ఒక అన్యుడు తెలియజేస్తున్నాడు. ఈ దినం క్రైస్తవ బిడ్డలమైన మనం నిద్రపోతులుగా ఉన్నామా? ఏటయ్యా ఇంత సోమరిగా ఉన్నావు? ఏటయ్యా ఇంత బద్ధకస్తుడిగా ఉన్నావు? ఏటయ్యా ప్రార్థన లేని జీవితం కలిగి ఉన్నావు క్రైస్తవ బిడ్డవని అన్యులు మనతో కలిగి మాట్లాడుతున్నారా? అలాంటి అవకాశాలు దేవుడి బిడ్డలమైన మనం ఇస్తున్నాం. ఇచ్చేవారుగా ఉండకూడదు, ప్రార్థన చేసేవారుగా ఉండాలి. యేసు ప్రభు వారు గెత్సెమనే తోటకు వెళ్ళినప్పుడు ఆయన యోహాను, యాకోబును, పేతురుని తీసుకొని వారికి ప్రార్థన చేయమని చెప్పి కొంత దూరం ఆయన వెళ్ళి ప్రార్థన చేసి వచ్చినప్పుడు వీరు గాఢ నిద్ర పట్టారంట. యేసు ప్రభు వారు వచ్చి అంటారు, గంటైనా మీరు ప్రార్థన చేయలేరా? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లుగా 1 గంటైనా మీరు ప్రార్థన చేయలేరా అని యేసు ప్రభు అడిగినప్పుడు పేతురు అంటాడు, అయ్యా ఆత్మసిద్ధమే, మా శరీరం బలహీనంగా ఉంది. క్రైస్తవ బిడ్డలకి శరీరం బలహీనంగా ఉంటుంది. ఎందుకు అంటే ప్రార్థించవలసిన సమయంలో ఆ సమయాన్ని ఎవరు, ఆ సమయం ఆనందానికో, ఆ సమయం సంతోషానికో, లేదా ఆ సమయము ఇతరమైన పనులకు ఉపయోగిస్తారు. గనుక మన శరీరం బలహీనం ఉంటుంది. నిద్రొచ్చే సమయంలో ప్రార్థన చేస్తామంటే ఎలా ప్రార్థన చేస్తావు? నీ శరీరం బలహీనంగా ఉంటది కదా. అందుకే ప్రార్థించవలసిన సమయము ఉదయకాలము దేవునికి ఇచ్చేయాలి మనం ఆ సమయం. అందుకే దావీదు అంటాడు, ప్రతి ఉదయం నేను వెతుకుతున్నానయ్యా, ప్రతి రాత్రి నేను వెతుకుతున్నానయ్యా, నేను మొరపెడుతున్నానయ్యా అని ఆయన ప్రార్థన చేస్తాడు దావీదు. ఆ విధంగా మనం ఉంటే మన శరీరాలు బద్ధకంగా గాని బలహీనంగా గాని మనకుండవు. దేవుడు అడుగుతున్నాడు పేతుర్ని, ఎందుకే నిద్రపోతున్నారు? 1 గంటైనా సమయం ఇవ్వలేరా? ప్రార్థన చేయలేరా? ప్రార్థన చేయకపోతే ఏంటవుతుంది? శోధకుడు వస్తాడు. అంటే శోధనలు వస్తాయి, మనకి బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, కరువు వస్తుంది, నాశనం వస్తుంది మనకి. ఎప్పుడు ప్రార్థన చేయకుండా ఉంటే. ఆత్మసిద్ధమే ప్రార్థన చేయడానికి, శరీరం బలహీనము, మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. పౌలు అంటాడు, నేను దేవుని కొరకు, యేసు ప్రభు కొరకు నా శరీరాన్ని నలగొట్టుకున్నాను. అవును, మనం నలగొట్టుకునే బిడ్డలుగా మనం ఉండాలి. నలగొట్టుకుని మనం ప్రార్థన చేస్తే మన ఆత్మ సిద్ధంగా ఉంటది. మనకే శోధకుడు రాడు, శోధనలో మనం ప్రవేశించము, అన్నిట్లో విజయం వస్తుంది. ఎప్పుడు ప్రార్థన చేసేవారుగా ఉంటే. దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రార్థించే బిడ్డగా నువ్వు ఉంటున్నావా, లేక నిద్రపోతుగా ఉంటున్నావా? నిద్రపోతుకి ఎలాంటి సమస్యలు వస్తాయి అంటారు? దేవుడు విడిచిపెడతాడట, దేవుడు దూరం అవుతాడంట. అదే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూసుకుంటే సంసోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన వేశ్యలను చూచుటకు వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? గాజాకు వెళ్ళాడు. దెలీలా అని ఒక స్త్రీని ఎన్నుకున్నాడు, ఆమెతో ఉన్నాడు. దేవుడు నీకు ఇచ్చిన యోగ్యత ఏంటి, దేవుడు ఇచ్చిన నీకు బలాన్ని ఏంటని ఆమెకు అనేక మార్లు అడిగినప్పుడు అనేక మార్లు అబద్ధం చెప్పాడు. కానీ ఒక్కసారి లాలించినప్పుడు నిజాన్ని తెలియజేశాడు. ఆమె ఏమి చేసింది? నిద్రపుచ్చింది. అంటే ఈయనకి తన తొడ మీద పడుకోబెట్టింది, చక్కగా నిద్రపోయాడు. ఆయనకున్న బలహీనత ఏటో అని చెప్పాడు. ఆ ఫిలిష్తీయులు వచ్చి ఆయనకి జయించినట్లుగా ఉంటది, గుడ్డివాడిగా చేసినట్లుగా ఉంటది, దేవుడు విడిచిపెట్టినట్లుగా ఉంటది.
ఇదే నువ్వు నిద్రమత్తు కలిగి ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డలా, సంసోను వలె అబ్రహాం విషయంలో కూడా ఒక మాట ఉంటుంది. 15వ అధ్యాయం ఆదికాండంలో చూస్తే అక్కడ కూడా ఆ దేవాది దేవుడి కొరకు బలిని అర్పిస్తున్నప్పుడు కటిక చీకటి కమ్మెను ఆయన నిద్రపోయినని ఉంటది. అబ్రహాం విషయం ఆయన నిద్రపోవటం బట్టి దేవాది దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నువ్వు నిద్రపోవటం వలన నీ జనాంగానికి, నీకు పుట్టబోయే బిడ్డలకి, నీకు నేను ఇవ్వబోయే సంతానానికి నేను ఒక బాధ పెట్టబోతున్నాను, లేదా ఒక శ్రమ ఇవ్వబోతున్నాను. ఏంటి ఆ శ్రమ అంటే, వారు తెలియని జనాంగం మధ్యన 400 సంవత్సరాలు వారు బానిసలుగా ఉంటారు. ఎందుని బట్టి? అబ్రహాం నిద్రపోయాడు కనుక. బలి ఇచ్చే సమయంలో, లేదా ఆరాధించే సమయంలో, ఆయన స్తుతించే సమయంలో, ఆయన వాక్యం వింటున్న సమయంలో నిద్రపోయాడు గనుక ఏం చెప్పాడు? తన ప్రజలకి కష్టాన్ని ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నిద్రపోవటం వల్ల, దేవుని వాక్యానికి నిర్లక్ష్యం చేయటం వల్ల, దేవుని ప్రార్థనకి నిర్లక్ష్యం చేయటం వల్ల, దేవునికి విడిచుట వల్ల, దేవునికి దూరం ఉండటం వల్ల ఎన్ని శ్రమలు అనుభవించారో భక్తులు మనం చూడవచ్చు. బైబిల్ గ్రంథం అనేక మంది ఉన్నారు. చెప్పాలంటే చాలా మాటలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనా ఏం చేశాడు? దేవుని మాటని నిర్లక్ష్యంగా జీవించాడు. దేవుని విడిచిపెట్టాడు. దేవుని సన్నిధి నుండి పారిపోయాడు. దేవుని సన్నిధిలో నిలవలేదు ఆయన గనుక ఆయనకి ఏమి ఇచ్చాడు? నిద్రమత్తు గల మనసునిచ్చాడు. ఆ మనసును బట్టి ఆయనకి ఏమొచ్చింది? ఓడలో ఉన్న వారందరూ కూడా ఆయనకి తీసుకువెళ్ళి ఎక్కడ వేశారు? సముద్రంలో విసిరివేశారు. అప్పుడు వరకు బుద్ధి రాలేదు ఆయనకి. అప్పుడు వరకు దేవుడు కనబడలేదు ఆయనకి. కష్టం వస్తేనే దేవుడు కనబడతాడు. సముద్రంలో వేసినప్పుడు, ఒక మత్స్యం వచ్చి ఆయనకి మింగినప్పుడు, పాతాళ గర్భంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థన చేస్తాడు. చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తాడు. అగాధ జలంలో నేను చిక్కుకుని ఉన్నాను, భూగర్భంలో నేను చిక్కుకుని ఉన్నాను, అగాధ జలంలో నాకు చుట్టుకొని ఉన్నవి, రక్షణకర్తవు నీవే, రక్షించేవాడు నీవే అని దేవునికి ప్రార్థన చేసినట్లు ఉంటుంది. ఎప్పుడు? పాతాళానికి వెళ్ళినప్పుడు, గోతిలోకి వెళ్ళినప్పుడు, చచ్చే సమయం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఏదో ముందు చేయవచ్చుగా. ప్రభువా, నేను వెళ్ళలేను ఆ ప్రదేశానికి, ఆ ప్రదేశంకి వెళ్ళటం నాకు శక్తి లేదు, నాకు భయం కలుగుతుంది, లేదా ప్రాంతానికి నేను వెళ్ళి మాట్లాడలేనని దేవునికి మొర్ర పెట్టుంటే, ఇతర సేవకుల్లాగా లేదా ఇతర ప్రవక్తల్లాగా దేవుడు ఏదో ఒక ఆధారం ఇచ్చేవాడు, దేవుడు ఏదో ఒక తోడు పంపించేవాడు, దేవుడు లేదా శక్తినిచ్చేవాడు, దేవుడు లేదా బలపరిచేవాడు, లేదంటే నీ స్థానంలో ఇంకొకరికి పంపించేవాడు. గనక దేవుని మాట వెనక, దేవునికి ప్రార్థన చేయక, దేవుని సన్నిధి నుండి పారిపోవు గనక ఏమొచ్చింది? చావు కాలం వచ్చింది, చివరి కాలం వచ్చింది, ఈ భూమిని విడిచిపెట్టే కాలం వచ్చింది. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అయినా దేవుడు కనికరించి ఆయనకి తిరిగి ఆ మత్స్యాన్ని ఆజ్ఞ ఇవ్వగా, ఎక్కడ విడిచిపెట్టింది? ఎక్కడో విడిచిపెడితే నెలడనేసి నినేవే ద్వారం దగ్గరే విడిచిపెట్టింది. కనుక యోనా ప్రార్థన చేశాడు గనుక రక్షింపబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం యోనా వలె మనం ఉన్నామా? యోనా లాంటి మనస్తత్వం కలిగి ఉన్నామా? దేవుడు మాట్లాడుతున్నా నిర్లక్ష్యంగా ఉంటాం. దేవునికి ఆరాధన చేసినప్పుడు నిర్లక్ష్యంగా ఉంటాం. దేవుని స్తుతించినప్పుడు నిర్లక్ష్యంగా ఉంటాం. దేవునికి ప్రార్థించాలంటే ఇంకొక గంట తర్వాత ప్రార్థన చేస్తానులే అని మనస్తత్వం కలిగి ఉన్నావా? లేదా దావీదు వలె అనుక్షణము, ప్రతి దినము, ప్రతి క్షణము, సమయం దొరుకుతున్న సమయం, ప్రభువా నీవు నాతో ఉన్నావు, నువ్వు ఉండువాడివయ్యా, నువ్వు అనువాడివై ఉన్నావయ్యా, నువ్వు రక్షించేవాడివయ్యా, నువ్వు నన్నే కాదు నా కుటుంబాన్ని రక్షిస్తున్నావు, నా కుటుంబాన్ని కాదు నా సమాజాన్ని రక్షిస్తున్నావు, నా సమాజాన్ని కాదు నా దేశాన్ని రక్షిస్తున్నావు అని ప్రార్థన చేసే బిడ్డగా నువ్వు నేను ఉంటే, ముఖ్యంగా దేవుని మాట వినే బిడ్డలుగా మనందరం ఉంటే, దేవుని వాక్యాన్ని గ్రహించి తన మాట విని తన ప్రకారంగా జీవించుకునే వారిగా ఉంటే, బలా నమ్మకమైన నా దాసుడా అంటాడు ఆయన. ఆ విధంగా ఉన్నామా? ఎలా ఉండాలి మనం? సర్వశక్తి కలిగిన దేవుడికి ప్రార్థించు బిడ్డలుగా, ఆరాధించు బిడ్డలుగా, స్తుతించు బిడ్డలుగా, తన మాట విని దాని ప్రకారం జీవించు బిడ్డలుగా ఉంటే దేవుడు నిన్ను, నన్ను, మన కుటుంబాన్ని దీవిస్తానని ఈ దినం మాట్లాడుతున్నాడు. ఆ విధంగా ఉందాం, దేవుణ్ణి మహింపడతాం, ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, కళ్ళు మూసుకుంటే ప్రార్థనలో ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవ, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఇదిగో నాయన, యోనా నిమిత్తం మీరు మాట్లాడారు.
అయ్యా నిద్రమత్తు కలిగి ఉన్నాడు నా ప్రభువా. ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థన చేయకుండా, మాట వినవలసిన సమయంలో మాట వినకుండా, నీవు చెప్పినప్పుడు నీ మాట వినక, నీ సన్నిధిలో నిలవక, నీ సన్నిధిలో నుండి పారిపోయాడు నా ప్రభువా. అటువంటి బిడ్డలుగా మేము ఉండకుండా ప్రభువా, శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి అనుక్షణం మాకిచ్చిన సమయాన్ని మేము ప్రార్థన చేస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ ప్రభువా, మమ్మల్ని మేము రక్షించుకుంటూ, మా కుటుంబాలను మేము రక్షించుకుంటూ నా ప్రభువా, అనేక బిడ్డల కొరకు మేము ప్రార్థన చేసే విజయ వీరులుగా మేము ఉండటకు మా కృపను అనుగ్రహించండి తండ్రి. చూస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ప్రతి బిడ్డని కూడా మీరు ఆరోగ్యం ఇచ్చి మీ కృపలో నడిపించుకోమని, మీరు మహిం పొందుకోమని యేసు పుణ్యనామంలో వచ్చిన ప్రార్థనని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.